వెల్కమ్ టు మిసాన్ భక్తి. మనం రోజువారీ జీవితంలో ఎన్నో సందేహాలను ఎదుర్కొంటూ ఉంటాం. సనాతన ధర్మం, హైందవ ధర్మం ఎప్పుడైనా ఒక్కటే చెప్తుంది, ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు అనేసి. కానీ మనకి చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా చెయ్యాల్సిన దాన్ని చెయ్యకూడదని చెప్పి, చెయ్యకూడని దాన్ని చెయ్యాలి అని చెప్తూ ఉంటారు. మరి ఇలాంటి ధర్మ సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య శిరోమణి వాస్తు పండిట్ శ్రీ నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. రోజువారీ పూజలు చేస్తున్నప్పుడు పూజ గదిలో ఫోటోలే పెట్టుకోవాలి, విగ్రహారాధన చేయకూడదు, అసలు విగ్రహాలు పెట్టుకోవద్దు అని కొందరు, లేదు చిన్నవి పెట్టుకోవచ్చు, పెద్దవి పెట్టుకోకూడదని కొందరు, ఇంకొందరు ఏం చెప్తారంటే పెద్దవి కూడా పెట్టుకోవచ్చు, హాయిగా పూజ చేసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందండి? చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. ఇక్కడ చాలామందికి ఏంటంటే మీకున్న సంశయమే ఉంటుంది, చిన్నదైతే ఏంటి పెద్దదైతే ఏంటి, విగ్రహమే కదా అనుకుంటాం కదా, అవును కదా? అవును. అయితే ఇక్కడ మీరు ఒక చిన్న ఉదాహరణ చెప్తానమ్మా. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మనకున్న స్తోమతను బట్టి ఒక ఇల్లు కొనుక్కుంటాం, మనకున్న స్తోమతను బట్టి ఒక కారు కొనుక్కుంటాం. ఎందుకు? పెద్ద ఇల్లు అయితే మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది, దానికి పని వాళ్ళు ఉండాలి. పెద్ద బంగ్లా తీసుకున్నాం అనుకోండి, మనతో సరిపోదు, పని వాళ్ళు తొడవాలి దాని రోజు. దానికి ఒకవేళ ఇన్స్టాల్మెంట్లో తీసుకుంటే దానికి కట్టే ఇన్స్టాల్మెంట్ అలా ఉంటుంది, అవునా? అలాగే ఒక కార్ తీసుకుంటే కూడా నార్మల్ ఏదో కార్ తీసుకుంటే దానికి పెద్ద మెయింటెనెన్స్ ఉండదు. అదే మీరు ఎగ్జాంపుల్ రోల్స్ రాయల్ లాంటివి తీసుకున్నారు అనుకోండి, హై ఎండ్ తీసుకున్నారు, దాని సర్వీసింగ్కి 5 లక్షలు కట్టాలి మీరు, సర్వీసింగ్ ఇచ్చారంటే. అంటే దాని అర్థం ఏమిటి? మీరు ఎంత పెద్దదవుతే మీ లైఫ్ స్టైల్లో కూడా దాని మెయింటెనెన్స్ అలా ఉంటుంది, అవునా? అలాగే మీరు ఒక చిన్న ఏదైనా ఒక చిన్న ఇంట్లో కుక్క పిల్లని పెంచుకుంటున్నారు, లేకపోతే ఒక కుందేళ్ళని పెంచుకుంటున్నారు, ఒక పక్షిని పెంచుకుంటున్నారు, దానికి పెట్టే ఫుడ్ పెద్ద ఇది అవ్వదు. కానీ ఒక ఏనుగుని పెంచుతున్నారు, మనం ఎంత ఫుడ్ పెట్టాలి దానికి? అంటే చూసే పదార్థంలోని మన లగ్జరీ లైఫ్లో కావచ్చు, ఏదైనా కావచ్చు, పెద్దది నా కొద్దీ మీకు మెయింటెనెన్స్ పెరుగుతుంది, దాని ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. అదే ఏనుగుతో మీరు బరువైన వస్తువులు కూడా మీరు దాని ఎనర్జీని తీసుకోవచ్చు కదా. ఇక్కడ ఏంటంటే ఒక విగ్రహం, ఒక పటానికి మీరు ఎంత పెద్ద పటమైనా పెట్టుకోవచ్చు, చిన్న పటమైనా పెట్టుకోవచ్చు, దోషం లేదు. కానీ విగ్రహం దగ్గరికి వచ్చేసరికి విగ్రహానికి మనం ప్రాణ ప్రతిష్ఠ చేస్తాం, ఏదో అలా పెట్టుకొని పూజ చేయం. ప్రాణ ప్రతిష్ఠ చేసినప్పుడు కూడా ఒక సంకల్పం చెప్పుకుంటారు, అది చెప్పుకోవాలి, చాలామందికి తెలియదు. ఏమిటది అంటే, ఇంట్లో పూజ గదిలో కొత్త ఇంట్లోకి వెళ్ళారు, మొట్టమొదటి రోజు పూజ చేసేటప్పుడు కానీ, లేదు ఎప్పుడు చేసుకోలేదండి, ఇప్పుడైనా నేను స్టార్ట్ చేస్తాను అనుకునేటప్పుడు ఒక విషయం చెప్పాలి భగవంతుడికి. ఏంటంటే, స్వామి, నాకు ఊళ్ళు తిరిగే పని ఉండొచ్చు, ఇంట్లో తక్కువగా ఉండొచ్చు, బయటికి వెళ్తుంటాను, అలా లేనప్పుడు నువ్వేమీ బాధపడకు, నేను చేసుకోలేను, బాధపడుతున్నానని చెప్పుకోవాలి. ఇది రోజు నైవేద్యం పెట్టే అలవాటు ఉంటుంది, రోజు చేసే అలవాటు ఉంటుంది కొంతమంది ఊళ్ళో ఉంటారు, సింగిల్గానే ఉంటాడు, ఆ ఇంట్లో పెట్టే నాదుడు ఉండడు, కానీ అతను ఉద్యోగరీత్యా బయటికి తిరగాల్సి వస్తుంది, ఒక 2 రోజులు ఇంట్లో ఉంటాడు, మళ్ళీ బయటికి వెళ్తాడు, వస్తుంటాడు. అది ముందుగా చెప్పుకోవాలి. అలాగే ఈ విగ్రహం విషయంలో చిన్న విగ్రహం ఉన్నప్పుడు ఆ ఎనర్జీ దానికి తగ్గట్టుగా మీరు చిన్న నైవేద్యం పెట్టచ్చు. పెద్దది పెట్టామనుకోండి, మరి రోజు దీపారాధన చేయాలి, రోజు మహా నైవేద్యం పెట్టాలి. ఎలా అంటే, మీరు ఒక పిట్టను పెంచుకున్నప్పుడు పిట్టకిచ్చే ఆహారానికి ఏనుకిచ్చే ఆహారానికి తేడా ఉంది కదా. అవును గురువుగారు, ఉంది కదా. అలాగే ఈ ఎనర్జీకి ఈ నైవేద్యం, ఆ ఎనర్జీకి పెద్ద విగ్రహం పెడుతున్నప్పుడు ఎక్కువ నైవేద్యం, ఇంట్లో ఏదైతే ఉండేమో అది తీసుకొచ్చి మడిగా వండాలి. అది కూడా ఏదో ఎలా పడితే అలా స్నానం చేయకుండా వండేసింది దేవుడికి పనికిరాదు. మడిగా వండి, అంటే స్నానం చేసుకుని వండి చక్కగా దాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఇది మీరు ఎంత పెద్ద విగ్రహం అయినా పెట్టుకోండి, తిరుపతిలో ఉన్నంత వెంకటేశ్వర స్వామి అంత విగ్రహం అయినా పెట్టుకోండి, తప్పులేదు. కానీ దానికి తగ్గట్టుగా మీరు చేయాలి. ఓకే, పెద్దగా కొనుక్కోవడం తప్ప కాదు కదా, దాని మెయింటెనెన్స్ మీరు చేయగలగాలిగా. అలా మరి చేయకపోతే దోషమా అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, భగవంతుడు ఏదో మిమ్మల్ని పనిగట్టుకొని శిక్షించడమే ఉండదు. బాగా అర్థం చేసుకోండి. ఆ ఎనర్జీ మీరు ఇన్బ్యాలెన్స్ చేశారు ఇంట్లో, అంటే పెద్ద విగ్రహం పెట్టారు, దానికి ఇవ్వాల్సిన నైవేద్యం, దానికి చేయాల్సిన ఉపచారాలు ఏమీ చేయట్లేదు. భగవంతుడు ఏం చేయడు, బాగా అర్థం చేసుకోండి. భగవంతుడు వీడేమిటి, నేను ఇంత పెద్ద విగ్రహాన్ని పెట్టుకుని వీడు ఇలా తక్కువ పని చేస్తున్నాడు ఏమనుకోడు. ప్రకృతి పంచభూతాలని ఒకటి ఉంటాయి ఇంట్లో. వాస్తు అంటే ఏమిటంటే, సకల దేవతా అసురులు
వాస్తు పురుషుడు కలిపి వాస్తు. మనకి ఇంట్లో మనం ఏదైతే తూర్పు పడమర ఉత్తర దక్షిణం అనుకుంటాం కదా, ఆ తూర్పు వైపులో మొత్తం 16 డైరెక్షన్స్లో ఒక్కొక్క డైరెక్షన్కి ఒక్కొక్క దేవత అసుర స్వరూపాలు ఉంటారు, 4-5 బ్యాచ్ ఉంటారు. అక్కడ ఇన్బ్యాలెన్స్ ఏర్పడుతుంది. ఇంట్లో పెట్టినటువంటి విగ్రహానికి దానికి చేసే ఉపచారాలు కరెక్ట్గా చేస్తే బ్యాలెన్స్ అవుతుంది. అంటే అలాగా మనం పెద్దం అంటే మనం పెద్దవాళ్ళు ఉన్నాం, మనం తినాల్సినంత ఫుడ్ మనం తినాలి. ఇంత ఫుడ్ తింటానంటే సరిపోదు. చిన్నపిల్లడికి తక్కువే, ఎక్కువ అక్కర్లేదు, అప్పుడు సరిపోతుంది వాళ్ళ బాడీకి, పెద్దవాళ్ళ బాడీకి. అలాగే ఇంట్లో ఉండేటువంటి ఇంటి వాస్తురీత్యా ఒక విగ్రహాన్ని మనం పెట్టినప్పుడు ఇంట్లో ఆ బ్యాలెన్స్ అవ్వాలి. ఇన్బ్యాలెన్స్ అయితే ఏమవుతుందంటే మనం ఇంట్లో నివసిస్తుంటాం కదా, మనకి ఆ ఎఫెక్ట్ మన మీద పడుతుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్తో ముగిస్తాను చూడండి. ఇప్పుడు సూర్యోదయం అవుతుంది, అప్పుడు ఎండ పెద్దగా ఉండదు. మిట్ట మధ్యాహ్నం ఎండాకాలం ఎలా ఉంటుందమ్మా? ఎక్కువగా ఉంటుంది. ఎక్కువసేపు ఉంటే వడదెబ్బ కూడా తగులుతుంది. అంటే ఏమిటి? బ్యాలెన్స్ తప్పింది. మన బాడీకి ఉన్నటువంటి కండిషన్కి బయట ఉండే వాతావరణానికి బ్యాలెన్స్ సరిపోవట్లేదు. అదేమో హై ఉంది, మన బాడీ అంత తట్టుకునేటట్టు లేదు. ఇంట్లో విగ్రహం ఏమో ఎక్కువగా ఉంది, దానికి పెట్టే ఎనర్జీ ఏమో తక్కువగా ఉంది. అప్పుడు ఏమైంది? ఇల్లు ఏమైంది? ఇన్బ్యాలెన్స్ అయింది. ఆ ఇన్బ్యాలెన్స్ ఉన్న దాంట్లో మనం వెళ్ళి నివాసం ఉంటున్నాం. అప్పుడేమవుతుంది? మనకి ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి భగవంతుడు ఏం చేయట్లేదు, కానీ ఆ ప్రకృతిలో ఆ వాస్తు సంబంధంగా మనం దోషం చేస్తున్నాం. అందుకని అక్కడ నివసించే వ్యక్తికి సరిగ్గా ఉండదు. అప్పుడు అందుకని చిన్నవి పెట్టుకోవాలి, సంకల్పం అలా చెప్పుకోవాలి, స్వామి నాకు ఉండదు, కుదరదు, ఏవేవో తిరుగుతుంటాను. అందుకే శాస్త్రంలో చరలింగము అంటారు. అంటే చరలింగం అంటే మీరు ఒక పెట్టెలో ఒక లింగాన్ని పెట్టుకోవచ్చు, చిన్న లింగాన్ని పెట్టుకోవచ్చు. మీకు తిరిగేదే ఉంది, మీ జాబ్ అంతా తిరిగే జాబే. ఒకరోజు ఒక ఊర్లో ఉంటే ఇంకో రోజు ఒక ఊర్లో ఉంటాం, వారానికి 2-3 రోజులు ఇంట్లో ఉంటాం. అప్పుడు ఏం చేయాలి? ఆ పెట్టెలో ఉన్న లింగానికి చిన్న గ్లాసు ఇలా చక్కగా నీళ్ళు పోసి ఒక ద్రాక్ష పండు ఏదో పెట్టి దండం పెట్టుకుంటే అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేయొచ్చు. దాన్ని చరలింగము అంటారు. ఓకే. అందుకే ఇలాంటివి ఇబ్బందులు వస్తాయని చెప్పి మన మహర్షులు ముందుగానే కనుక్కొని ఇట్లాంటివి కూడా మనకి పద్ధతుల్లో పెట్టారు. కాబట్టి బ్యాలెన్స్ ఎందుకు పెద్దది పెట్టాలి, ఎందుకు చిన్నది పెట్టుకోవాలి అంటే ఇది కారణం. ఇంకోటి ఏంటంటే మీరు శాస్త్రంలో, అంటే ఇది ఎలాగో దేవతా విగ్రహము పూజ గది గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. పొరపాటును కూడా పూజ చేసేటప్పుడు ఇంట్లో పూజ గదిలో కూర్చొని వేరే వాళ్ళ మీద అరవడం, కోపగించుకోవడం చేయొద్దని చెప్తుంది శాస్త్రం. అలా కనుక ఎవరైనా చేశారనుకోండి, ఇప్పుడు ఏమవుతుందో ఒక్కోసారి ఇంట్లో స్త్రీ మీదో పిల్లల మీదో ఇంట్లోకి వచ్చిన పని వాళ్ళ మీద ఎవరి మీద మనం గబుక్కుని కేకేస్తాం, ఏది పూజ గదిలో కూర్చొని. అలా చేస్తే వెంటనే గుండు కొట్టించుకోవాలని చెప్పింది శాస్త్రం. గుండు కొట్టించుకొని 3 రోజులు బాధపడాలట, అయ్యో ఎంత తప్పు చేశానని. మన ఇంటికి ఒక చుట్టం వచ్చాడు అనుకోండి అమ్మ, చుట్టం వస్తే చుట్టం ముందు అలా అరుస్తామో? లేదు. ఓమో గెస్ట్స్ ఉన్నారు ఇప్పుడేం మాట్లాడొద్దు అంటాం. అంటే ఒక మనిషి రూపంలో మనిషిగా ఉన్నటువంటి వ్యక్తి గెస్ట్ రూపంలో వస్తేనే మనం అరవము. ఆయన స్వయం భగవంతుడు, అక్కడ శక్తి వచ్చింది, మీరు ముందు అక్కడ పూజ చేయడానికి కూర్చున్నంటే ఆయన వచ్చి కూర్చుంటాడు. మీరు కూర్చున్నారంటే ఎందుకు కూర్చుంటాడు? ఆయనకేం పూజలు తక్కువే కాదు, మిమ్మల్ని అనుగ్రహించడానికి వచ్చాడు ఆయన. మిమ్మల్ని అనుగ్రహించడానికి పూజా మందిరంలో ఆ యొక్క శక్తి వచ్చి కూర్చున్నప్పుడు మీరు కేకలేస్తే ఆ దేవత వెళ్ళిపోతుంది. వచ్చిన దేవత పూజలు అందుకోకుండా వెళ్ళిపోయిందంటే మీకు దోషము. ఆ దోషాన్ని తొలగించుకోవాలంటే అలా ఎవరైనా కోప్పడితే గుండు కొట్టించుకోమని చెప్పింది. శాస్త్రంలో ఉన్న విషయం ఇదేం చెప్తుంది కాదు. కావాలంటే ధర్మసింధు నిర్ణయిసిందో పుస్తకాల్లో ఉంది, చదువుకోండి, గ్రంథాల్లో ఉంది. అలా చేసుకొని 3 రోజులు బాధపడే ఇంకోసారి అలా చేయని క్షమాపణ చెప్పుకొని మళ్ళీ మీరు పూజ చేయాలట. అందుకని అరుపులు కరుపులు చేయకూడదు ఎప్పుడు కూడా పూజ గదిలో. అలా చేసి ఈ యొక్క విగ్రహ విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. చాలా చక్కగా చెప్పారు గురుగారు. అంటే ఎలా అంటే మన అందరం కూడా రోజు చేసేవే ఇవి చెయ్యకూడదు అని చాలా చక్కగా చెప్పారు. జ్యోతిష్య శాస్త్రం అనేది సముద్రం లాంటిది. ఇలాంటివి చాలా చక్కగా తెలిసిన వాళ్ళే ఇంత బాగా చెప్పగలరండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.